హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న టాప్ బెస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఇందులో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కగా చూడడానికి అయితే ట్రై చేయండి. మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. వీటిలాగే మనకి రీసెంట్ గా ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన ఇష్టం నెంబర్ 1 21 గ్రామ్స్. మంచి క్రైమ్ అండ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, నందకిషోర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ మిస్టీరియస్ గా చనిపోయిన అంజలి అనే ఒక అమ్మాయి మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలోనే తన బ్రదర్ కూడా చనిపోతాడు. సో వీళ్ళిద్దరి హత్యల వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్టు అనిపించి ఎంక్వైరీని అయితే ఫాస్ట్ చేస్తారు. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే దీన్ని పక్కాగా అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్. ఇక మన ఇష్టం నెంబర్ 2 బోగన్. రాబరీ థ్రిల్లర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. మూవీ అయితే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకే టైంలో కొన్ని బ్యాంకులు అండ్ గోల్డ్ షాపుల్లో రాబరీస్ అయితే జరుగుతాయి. సో అవి ఎవరు చేశారో తెలియక ప్రాబ్లం అయితే కాంప్లికేటెడ్ గా అవుతుంది. సో ఎలా అయినా రాబరీస్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే బయటపడతాయి. సో అసలు ఆ మిస్టరీస్ ఏంటి, ఆ రాబరీస్ చేస్తుంది ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇది కూడా మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 100. మీకు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పక్కాగా దీన్ని అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సత్య పోలీస్ కంట్రోల్ రూమ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. తనకి వచ్చిన ఎమర్జెన్సీ కాల్స్ మీద ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాడు. అయితే వన్ ఫైన్ డే తన డ్యూటీలో ఉన్న టైంలో ఒక అమ్మాయి మిస్ అయినట్టు ఒక కాల్ అయితే వస్తుంది. సో దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసిన సత్యకి తను కనిపించకుండా పోవడానికి వెనుక చాలా పెద్ద మిస్టరీ ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే సత్య ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా దీన్ని అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి G5 లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 8 తోటకల్. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సినిమా మాత్రం మీకైతే చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సత్య ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ వన్ ఫైన్ డే ఒక కేసు ఎంక్వైరీ విషయంలో తన దగ్గర ఉన్న రివాల్వర్ అయితే మిస్ చేసుకుంటాడు. అయితే దాని గురించి ఎవరికైనా తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందేమో అని దాని గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్న టైంలో కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒక పెద్ద క్రైమ్ లోకి అయితే ఎంటర్ అవుతారు. అక్కడ నుండి వాళ్ళు అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా తారుమారవుతాయి. సో అసలు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ రివాల్వర్ ఎక్కడ మిస్ అయింది, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్. నెక్స్ట్ నెంబర్ 5 కాళిదాస్. మంచి మర్డర్ మిస్టరీ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్ గా దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మూవీ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సిటీలో వరుసగా సూసైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా కంటిన్యూగా సూసైడ్స్ జరగడం వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్టు అనుమానంతో కాళిదాస్ ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తాడు. అయితే వాళ్ళు చేస్తున్న ఎంక్వైరీలో ఆ సూసైడ్స్ వెనుక చాలా పెద్ద మిస్టరీ ఉన్నట్టు కనిపెడతారు. అసలు ఆ సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీకు పక్కాగా నచ్చుతుంది. మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు దీన్ని మిస్ చేసుకోకూడదు అనుకుంటే ఇదైతే మనకి G5 లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 లాకప్. ఇది కూడా మంచి కంటెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మిస్ చేసుకోవద్దు. మీకు ఈ సినిమా డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తనతో పాటు వర్క్ చేస్తూ చనిపోయిన ఇంకో పోలీస్ హత్య వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్టు దాని గురించి ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తారు. అయితే తను చేసిన ఎంక్వైరీలో కొన్ని మిస్టరీస్ అయితే బయటపడతాయి. అసలు ఆ మిస్టరీస్ ఏంటి, తన హత్య వెనుక ఉన్నది ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకోకూడదు అనుకుంటే ఇది G5 లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 అడంగమారు. ఇదైతే సాలిడ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. దీన్ని
చూడకపోతే డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. ఈ సినిమా మీకు సాలిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్స్పెక్టర్ సుభాష్ అండ్ టీమ్ కలిసి మిస్టీరియస్ గా చనిపోయిన ఒక అమ్మాయి డెత్ గురించి ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తారు. అయితే సేమ్ టైం లోనే సుభాష్ లైఫ్ లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. సో అలాంటి టైంలో సుభాష్ ఏం చేశాడు, తన లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ మిస్ అయిన అమ్మాయి ఎవరు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్. ఇక నెక్స్ట్ నెంబర్ 8 సేతుపతి. ఇది కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీని అయితే మిస్ చేసుకోవద్దు. మూవీ మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక సిటీలో ఒక మర్డర్ అయితే జరుగుతుంది. ఇది ఎవరు చేసి ఉంటారు అని ఇన్స్పెక్టర్ సేతుపతి ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత ఆ హత్యతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని అయితే సేతుపతి అరెస్ట్ చేస్తాడు. సో అక్కడ నుండి కథంతా కూడా మారిపోతుంది. అసలు సేతుపతి అరెస్ట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ అమ్మాయి మర్డర్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకొని ఉంటే ఇది G5 లో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 9. వీటితో పాటు ఒక 3 సినిమాలను అయితే సజెస్ట్ చేస్తున్నాను. నెంబర్ 1 కాకి, నెంబర్ 2 16, నెంబర్ 3 విక్రమ్ వేద. ఈ 3 సినిమాలు కూడా చాలా సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఇస్తాయి మీకు. ఆల్రెడీ మీలో చాలా మంది వీటిని చూసుండొచ్చు. ఇన్ కేస్ మీకు టైం ఉంటే మళ్ళీ ఇంకోసారి అయితే రిపీట్ చేసుకోండి. ఈ మూవీస్ అయితే మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.